నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఇప్పటివరకు అక్కడ వైసీపీని కేవలం టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఏకపడేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత విపరీతంగా సపోర్ట్ చేస్తారంటే అంత విపరీతంగా సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యన కవిత గారు కూడా స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణకు సంబంధించి ఏమన్నా వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా గట్టిగా ఇచ్చి పడేశారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్న మాట. మరి ఏ సందర్భంలో ఆ విధంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉంటారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడాలనుకున్నారంటే గట్టిగా ఇచ్చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ఆయన్నే అన్నట్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? మొత్తం దాదాపు గంట స్పీచ్. ఆ గంట స్పీచ్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే రాడ్ దించాడు జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు. ఎలా అంటే ఆ మాట నేను అనకూడదు కానీ అందుకే సోషల్ మీడియా భాష అన్నా. ఆయన మొత్తం స్పీచ్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎలా బలోపేతం చేయాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి చాలా శుతిమెత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని జీరో చేస్తూ మాట్లాడారు, పేరు ఎత్తకుండానే. అదే స్టైల్లో భవిష్యత్తులో కనుక వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా ఒక మాట అన్నారు, కడప ఎంపీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వస్తే ఇంటింటికి తిరిగి షర్మిల గారిని నేను గెలిపిస్తాను అని చెప్పేసి అన్నారు. సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడో ఖాళీ ఉంటుంది డెఫినెట్గా. అది కూడా ఎక్కడన్నారు? రాజశేఖర రెడ్డి గారి జయంతి సభలో అన్నారు. జయంతి సభలో షర్మిల గారు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడికి వెళ్ళారు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి దూతగా నేను వచ్చానని చెప్తూ మొదలుపెట్టి ఇక లెఫ్ట్ అండ్ రైట్ మామూలుగా స్పీచ్ ఇచ్చారు. జనరల్గానే స్పీచ్ కొంచెం రేవంత్ రెడ్డి గారిది మామూలుగా మాస్ ఉంటుంది కదా, కానీ అక్కడ మాస్గా కాకుండా క్లాస్గానే మాస్గా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కాదు, మాస్గా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు కడప ఎంపీ ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి అన్నారంటే, ఆ ఉప ఎన్నికలో షర్మిల గారిని ఇంటిని తిరిగి గెలిపిస్తానని అన్నారంటే బహుశా రాజ్యసభ కూడా అందుకే ఆమెకి ఇచ్చుంటారు రీసెంట్గా. అదే కడప ఉప ఎన్నిక ఏదో రాబోతుందని సంకేతాలు బహుశా రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి కదా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా అతనికి ఎంతో కొంత శాండిటీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో కాబట్టి కడప ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఒకటి వాళ్ళకి కొంచెం మన్ని ఉంటుంది. రెండో అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేది ఆయన కడసారి కోరిక. దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడరు షర్మిల గారు అని చెప్పారు ఆయన. రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని కానీ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని కానీ, రాజశేఖర రెడ్డి గారి కడసారి కోరికని కానీ నెరవేర్చేది షర్మిల గారే. రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతోటి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని వ్యాపారంగా మలుచుకునే లీడర్ కాదు షర్మిల గారు అని అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని వ్యాపారంగా ఎవరు మార్చుకున్నారు? ఇండైరెక్ట్గా ఎవరి గురించి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి. పేరు ఎత్తకుండానే ఆ మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసత్వాన్ని వ్యాపారంగా మార్చుకోరు షర్మిల గారు, ఆయన స్ఫూర్తి కోసం మాత్రమే పనిచేస్తుంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఆవిడ పనిచేస్తుంది అని చెప్పారు. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే సార్, రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎంతటి గౌరవం దక్కిందో, ఎంతటి విలువ ఇచ్చేవారో అవన్నీ ఈరోజు షర్మిలకి దక్కుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అనేది అయితే క్లారిటీ. అది ఖచ్చితంగా షర్మిల గారికే ఉంటే షర్మిల గారికి అర్హత ఉందని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇంక అందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పేరెత్తి డైరెక్ట్గా విమర్శించాల్సిన అవసరం లేదు, ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయనకు ఉన్నటువంటి రాజకీయ వారసత్వం 100కి 100% షర్మిల గారికి చెందుతాయి. ఆయన స్ఫూర్తి కేవలం షర్మిల గారి దగ్గరికే ఉంది. ఆయన స్ఫూర్తి
అని చెప్పారు. అంటే ఎవరి దగ్గర లేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్ దగ్గర సో లేదు. ఇదే స్టైల్లో రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సభలు పెట్టి మాట్లాడితే అక్కడికి హాజరైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఉమ్. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. అంటే వీళ్ళందరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డయాస్ మీద కనపడతారు. ఫలితం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అక్కడ ఎంతో కొంత, అధికారంలోకి రాకపోయినా. కానీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన చెప్పారు, కానీ అంత ఈజీ కాదు. ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రిగా షర్మిల గారు ఉంటారని. సరే, అది అంత ఈజీ కాదు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే బలపడుతుంది. ఇదే స్టైల్లో రేవంత్ రెడ్డి గారు కనుక సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే, అదే జరిగిందనుకో, కాంగ్రెస్ పార్టీ బలపడింది అనుకోండి, ఎలా బలపడుతుంది? ఎలా బలపడే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి ఓట్లు సంపాదించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? ఉమ్. అనాదిగా ట్రెడిషనల్గా ఉండేటువంటి ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి దళిత ఓట్లు ఉంటాయి, అవునా? అవును. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ ఓట్ బ్యాంకు? ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. సో కాంగ్రెస్ పార్టీ బలపడింది అనుకో, రాబోయే రోజుల్లో ఎవరు ఓట్ బ్యాంక్ తీసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తీసుకుంటుంది. ఉమ్. అందుకే అలర్ట్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఏమన్నారు తాజాగా రేవంత్ రెడ్డి గారిని? జొమాటో బాయ్తో జొమాటో బాయ్తో పోల్చారు. ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్తో పోల్చారు. ఈ మాటలు జొమాటో బాయ్తో పోల్చడం, ఇవన్నీ వాళ్ళకై వాళ్ళు ఇలాంటి కామెంట్ చేసి ఉంటారంటే బహుశా ఫామ్ హౌస్ నుంచి ఇలాంటి సంకేతాలు ఉంటాయి. పైగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన్ని వాడు వీడు అంటూ మాట్లాడారు. మనం విమర్శించేటప్పుడు కూడా ఆయన అనేసి అంటారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ పొజిషన్. సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం ఆయన. అదే కదా అర్థం కాంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ పదజాలాన్ని వాడుతుందో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అదే పదజాలాన్ని వాళ్ళు వాడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేరు వేరు కాదు, ఒకే ఒకటే. తానులో ముక్కలు అనేది అందరికీ తెలుసు, తెలుగు అంటే- సమాజానికి బాగా తెలుసు. అంటే ఇదే మాటలు టీడీపీ మీద జనసేన మీద అంటుంటే కేసులు పెట్టి ఏదో చెల్లుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ మీద కూడా ఇదే పదజాలంతో మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారు అని అనుకుంటున్నారు. ఏం పీకలేరు అనేది వాళ్ళది. ఇప్పుడు సోకాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ఆంధ్రోళ్ళు అని అంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ సీఎం కదా ఆయన. తెలంగాణ సీఎంని ఆ విధంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఆంధ్ర వాళ్ళేగా మాట్లాడింది. ఆంధ్ర వాళ్ళే. మరి వీళ్ళు నిలదీయాలి, కవిత నిలదీయాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ మాట్లాడాలి. నిలదీయాలి. ఇప్పుడు ఈ గుప్పుడు మంది మేధావులు, జర్నలిస్టులు అని చెప్పి బయటకు వచ్చారు కదా, అవును. వాళ్ళు నిలదీయాలి. ఫస్ట్ తెలంగాణ జర్నలిస్టుని పట్టుకోబోయారు ఆంధ్ర పోలీసులు వచ్చేసి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు కదా కొంతమంది. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ సీఎంని మీరు వాడు వీడు అంటారా అని చెప్పి వీళ్ళు ప్రశ్నించాలి ఫస్ట్. ఎవరిని? అన్నోళ్ళని. అన్నోళ్ళని వైసీపీ కానీ వాళ్ళని. ప్రశ్నించరు. ఎందుకు? ఒకటే కాబట్టి. ఒకటి కాబట్టి. అంటే కవితది కూడా ఇక్కడ క్లారిటీ వస్తుంది సార్. మరి ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద అంత విరుచుకుపడిన ఆవిడ మరి ఎందుకు తెలంగాణ సీఎం అంటున్నప్పుడు మాట్లాడట్లేదు ఏపీ వాళ్ళ మీద? మాట్లాడాలి, కానీ మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళంతా ఒక తానులో ముక్కలు వీళ్ళంతా, అంతే. అందుకని మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే సమ్మగా ఉంటుంది వాళ్ళకి, అదేమీ పెద్ద నొప్పి తగలదు, సమ్మగా ఉంటుంది. ఒక తెలంగాణ సీఎంని ఆ విధమైన మాటలు మాట్లాడారంటే పార్టీలకు అతీతంగా నిలదీయాలి. అంతే. నిలదీయకపోగా కాముగా ఉన్నారని అంటే వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకంగా భావించడంలో తప్పులేదుగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.